అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నారా లోకేష్ గారు అరెస్ట్ అయిపోయారట. మరి నాకు తెలీదు, తెలుగుదేశం కార్యకర్తలకి తెలీదు, చంద్రబాబు నాయుడు గారికి తెలీదు, ఆ ఇంట్లో ఉన్న భువనేశ్వరమ్మకి తెలీదు, బ్రాహ్మణమ్మకి తెలీదు, లోకేష్ గారికి కూడా తెలీదు. కానీ అయిపోయారట ఆయన. సో దీనిలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, దీనికి సంబంధించి నా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తాను. అయితే ఎవడనో మాట చెప్పినప్పుడు మనకు ఆధారాలు సాక్ష్యాలు లేకుండానే కొన్ని విషయాలు అర్థమైపోవాలి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు కొన్ని రోజుల నుంచి కనపడలేదు, బయట ఎక్కడ మీటింగ్లు పెట్టలేదు, కాబట్టి ఆయన అరెస్ట్ అయిపోయాడు అంటున్నారు వైసీపీ వాళ్ళు. పాపం వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, జగన్ గారిని వాళ్ళ ఫ్యామిలీని కలిసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగన్ గారి ఫ్యామిలీలో ఎవరైనా సరే ఓ 2 రోజులు కనపడలేదంటే అయితే బొక్కలోకి వెళ్ళిపోయి ఉండాలి, లేదంటే పైకి. ఈ రెండింటిలో ఏదో అయ్యి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అదే అంటే వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ఆచారం. ఎగ్జాంపుల్కి మన ఇంట్లో 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారండి. ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేటప్పటికి ఆయన లేడు, లేకపోతే ఆయన ఏమనుకుంటాడు, వెళ్ళాను ఇంటి దగ్గర లేడు, ఆఫీస్కి వెళ్ళాడేమో, లేకపోతే ఫ్యామిలీని తీసుకుని బయటికి వెళ్ళాడేమో అనుకుంటాడు, కానీ జైలుకి వెళ్ళాడేమో అనే ఆలోచన వస్తుందా? రాదు. అలాగే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, ఆయన కూడా ఇంట్లో లేడు అంటే షాప్లో ఉన్నాడు, లేకపోతే ఇంకో చోట ఏదన్నా బేరం చేయడానికి వెళ్ళాడు అనుకుంటాం, కానీ జైలుకి వెళ్ళిపోయాడేమో అనుకుంటామా? అనుకోం. ఎందుకంటే మనం కూడా ఆ టైపు కాబట్టి. కానీ పాపం జగన్ గారు అని ఫ్యామిలీ అలా కాదు. ఉంటే జైల్లో ఉంటారు, లేదంటే కొన్ని రోజులు కానీ జనాల్లో లేకపోతే, ఆ రెండే కారణాలు వాళ్ళకి. కాబట్టి ఎదుటోళ్ళు కూడా అలాగే అనుకుంటారండి వాళ్ళు. వేళ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని, ఎన్నో హత్యా ప్రయత్నాలు తట్టుకుని, నిజంగా అన్ని వేల కిలోమీటర్లో ఆయన నడిచి నిలబడి విజయవంతంగా యువగళం నవశాఖం మీటింగ్తో 6 లక్షల మందితో ఆ మీటింగ్తో విజయవంతంగా ఆయన యాత్ర ముగించాడు. తర్వాత ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, దానికి సంబంధించి వ్యూహాలు వేయాలి. ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, పకోడీగాళ్ళే కాదు కదా, ఎక్కడ పడితే అక్కడ అత్తమాట వచ్చేసి, లేకపోతే ఆ వీధిలో కూర్చొని సొల్లు కబుర్లు బాతకాని చెప్పడానికి ప్రణాళికలు వేస్తూ ఉండుంటాడు. ఆ ప్రణాళికల్లో భాగంగా ఆయన అందరుగా మీటింగులు జరుగుతూ ఉండుంటాయేమో, లేకపోతే ఏదైనా జరుగుంటుందేమో. అంతేగాని కనపడలేదని కానీ జైలుపోడేమో, అరెస్ట్ చేస్తారేమో. ఎందుకంటే ఆంధ్రాలో అరెస్ట్ చేశారని చెప్పలేరు, ఎందుకంటే ఆంధ్రాలో అరెస్ట్ చేస్తే ఏ జైల్లో ఉన్నారో చెప్పాల్సి ఉంటుంది. పోనీ తెలంగాణలో అరెస్ట్ చేయడం అనుకుంటే తెలంగాణలో ఎక్కడున్నాడో చెప్పాల్సి ఉంటుంది. లేదు, ఇండియాలో ఎక్కడన్నా అరెస్ట్ చేయడన్నా కూడా పలానా జైల్లో ఢిల్లీలో ఉన్నారో లేకపోతే ఎక్కడ ఉన్నారని వెళ్ళి చూపించాల్సి ఉంటుంది. అందుకని అమెరికాలో అరెస్ట్ చేయడంటే ఎలాగ మనం వెళ్ళి చూడలేం కదా. ఇప్పుడు ఇండియాలో ఎక్కడని చెప్పారనుకోండి, ఇండియాలో ప్రతి చోట తెలుగుడు ఎవడొకడు ఉంటాడు. ఢిల్లీలో పలానా జైల్లో ఉన్నాడు లోకేష్ గారు అని కనుక వైసీపీలు ప్రచారం చేశారనుకో, అక్కడికి వెళ్ళిపోతాడు తెలుగుడు. అక్కడ తెలుగుదేశం వాడు ఎవడొకడు ఉంటాడు, ఆడికి వెళ్ళిపోతాడు. ఇక్కడ లేడంట, లిస్ట్ కూడా తీసాం, ఇక్కడ లేడంట బయట పెడతాడు. అదే అమెరికా అంటే, అమెరికాలో ఏ జైల్లో ఉన్నాడో చెప్పక్కర్లేదు. అమెరికా అంటే దాదాపు 2 టైం జోన్లు, ఉత్తర అమెరికాకి దక్షిణ అమెరికా మధ్యలో 5,000 కిలోమీటర్లు. అమెరికా అనుదైతే సరిపోదు కదా. ఈ అమ్మబ్బలే వాళ్ళు రావు. ముందు అసలు ఇదిగో వైఎస్ఆర్సీపీ పేజ్, దీనిలో ఎక్కడన్నా లోకేష్ గారు అరెస్ట్ అయ్యారు అనే మాట ఎక్కడన్నా ఉందాం చూడండి. చూడండి, ఎక్కడన్నా సరే లోకేష్ గారు అరెస్ట్ అయ్యారని ఈ పేజ్లో పెట్టారా? కానీ లోకేష్ గారు నిజంగా అరెస్ట్ అయితే ఈ పేజీలో పెట్టుకొని ఉంటారా? ఎక్కడండి? సరే ఆలోచించండి. మరి ఎందుకు పెట్టలేదు? ఏదైనా ఒక తప్పుడు వాడుతుంటే 10 సార్లు పెడతారు కదా. అయితే ఇక్కడ మీరు చిన్న లాజిక్ ఆలోచించాలి. ఇప్పుడు నిజంగా కనుక లోకేష్ గారు అమెరికాలో అరెస్ట్ అయి ఉంటే మొట్టమొదటి మైకట్టుకుని జనాల్లోకి వచ్చేది జగన్ రెడ్డి. అరే ఏదో ఫ్యామిలీలో జరిగిన పెళ్ళిళ్ళ గురించే నోటుకు వచ్చినట్టు వాడుతాడుగా జగన్ బ్రో. నిజంగా లోకేష్ గారు అక్కడ అరెస్ట్ అయ్యంటే జగన్ బ్రో మాట్లాడకుండా ఉంటాడా? సజ్జల రెడ్డి మాట్లాడకుండా ఉంటాడా? మాట్లాడకుండా ఉన్నారంటే అది అబద్ధం అనేది ఫస్ట్ బండ గుర్తు పెట్టుకోండి. ఒకవేళ నిజంగా మాట్లాడితే ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించలేకపోతే ఎర్రి పప్పలు అయిపోతారు. ఇప్పటికీ చాలాసార్లు అయిపోయారు, మళ్ళీ ఎర్రి పప్పలు అయిపోతారు. అందుకని వీళ్ళు తెలుగుగా ఏం చేస్తారంటే అండి, ఇక ఇలాంటి బొగడ యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి వీళ్ళకి, వైసీపీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోషిస్తారు. ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటే జగన్ రెడ్డికి సంబంధం లేకుండా, సజ్జల రెడ్డికి సంబంధం లేకుండా, వైసీపీకి సంబంధం లేకుండా, అవును వాళ్ళు ఎవరో చెప్పారు రే మీరు వెళ్ళి మీరు అబద్ధాలు చెప్పండి. ఒకవేళ అది అబద్ధం అని తెలిసినా మీరు ఎదోలు అయిపోతారు, కానీ జగన్ రెడ్డి గారు మాత్రం ఉత్తముడికి ఉండిపోతాడా? తెలీదా? ఈ యూట్యూబ్ ఛానల్ అన్నీ రన్ చేయించేది ఈ పిల్ల సజ్జలు గడని, పిల్ల సజ్జల వెనకాల ఉన్నదే జగన్ రెడ్డి అని. ఇది చూడండి, అమెరికాలో లోకేష్ అరెస్ట్,
అమెరికాలో నారా లోకేష్ అరెస్ట్ ఉటావుటినా బయలుదేరిన చంద్రబాబు అట అయ్యి బాబోయ్, అమెరికాలో నారా లోకేష్ని అరెస్ట్ చేశారు, అసలు మ్యాటర్ ఏంటి చెప్పించాడట ఎవరో కానీ. భయంతో నారా లోకేష్ అట. బర్త్డే రోజున అమెరికా పోలీసులకు నారా లోకేష్ ట్విస్ట్, ఇది ఎవరో పెట్టారు. నారా లోకేష్ ఎక్కడ, నారా లోకేష్ భయపడి అరెస్ట్ ప్రచారం చేస్తున్నారా అని కౌంటర్ ఇచ్చారు ఎవరో వాళ్ళ మాటలకి. లోకేష్ని అమెరికాలో అరెస్ట్ చేశారా? కొంతమంది వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, దానికి తెలుగుదేశం అభిమానులు కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు నాకు తెలిసిన వాస్తవం ఏంటంటే నిజంగానే లోకేష్ గారిని అరెస్ట్ చేశారా? నారా లోకేష్ గారు అఫీషియల్ పేజ్ ఇది, ఆయన అఫీషియల్ పేజ్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ చూపించాం, అందులో ఎక్కడ నారా లోకేష్ గారు అరెస్ట్ అయ్యారని పెట్టలేదు. వీళ్ళు పక్కనున్న పకోడికి వెళ్తాను ప్రచారం చేయాలంటే అది అబద్ధ ప్రచారం. జగన్మోహన్ రెడ్డికి అబద్ధాలనే నమ్ముకుని బతుకుతున్నాడు. వైఎస్ఆర్సీపీ అనే పేరుతో ఎక్కడన్నా ఏదన్నా ఫోటో వచ్చినా, ఒక వీడియో వచ్చినా, ఒక వార్త వచ్చినా ముఖ్యంగా బండ గుర్తు పెట్టుకుంటే అది అబద్ధం. అది అబద్ధం, అది ఎడిటింగ్ ఫోటో, అది ఎడిటింగ్ వీడియో, ఇది అబద్ధ ప్రచారం అని అర్థం. ఎందుకంటే అన్ని వైసీపీ ఛానల్స్ లోకేష్ గారు అరెస్ట్ అయ్యారు అన్నప్పుడు జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడకుండా ఉన్నాడు? ఇది నారా లోకేష్ గారు అఫీషియల్ పేజ్. ఇక ఆయన సెల్యూట్ చేస్తున్నారు 3 రంగుల జెండాకి, త్రివర్ణ పతాకానికి. ఎప్పుడండి ఇది? నిన్నే రోజు రిపబ్లిక్ డే పూట ఆయన 3 రంగుల జెండాకి వందనం చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాడు ఆయన. అయ్యా, ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఇది చూడండి, చక్కగా గాంధీ గారి ఫోటో పెట్టారు, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో కూడా పెట్టారు. గతంలో ఎప్పుడు కూడా రిపబ్లిక్ డే అంటే ఓన్లీ గాంధీ గారి ఫోటో పెట్టేవారు. కానీ లోకేష్ గారు ఒక అడుగు ముందుకేసి అవును రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు, ఈ రాజ్యాంగాన్ని రాసింది ఎన్నో కష్ట నష్టాలకి ప్రయాసాలు కోర్చి ఈ రాజ్యాంగాన్ని నిర్మించింది ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈ రిపబ్లిక్ డే పూట ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఫోటో ఉండి తీరాల్సిందని ఆయన ఫోటో కూడా పెట్టి చక్కగా వారికి ఘన నివాళులు అర్పించాడు ఆయన. అయ్యా, ఒకసారి ఒకవేళ నిజంగా ఆయన అరెస్ట్ అయ్యాడా లేదా అనే డౌట్ ఉంటే ఈ పోలీసు వారు మనోళ్ళే కదా, ఏపీ పోలీసులే కదండి వీళ్ళు. ఒకసారి వాళ్ళని అడిగి చూడండి, లోకేష్ గారు అమెరికాలో అరెస్ట్ అయిపోయారా, లేకపోతే ఆయన ఇక్కడ ఇండియాలో ఉండి రిపబ్లిక్ డేని ఇంత ఘనంగా ఆయన సెలబ్రేట్ చేశారా? ఒకసారి ఆలోచించండి. లేదో ఒకవేళ నిజంగా అమెరికా వెళ్తే ఆయనతో పాటు మరి మన పోలీసులను కూడా వీసాలో టికెట్లు అయితే తీసుకెళ్ళాడా? ఇది మినిమం కదా. పైగా మీకు ఒకటే చెప్తున్నాను, జగన్ రెడ్డి వందల వేల అబద్ధాలని జనాల్లో తోసేస్తున్నాడండి. ఏ అబద్ధం ఎక్కడి నుంచి తోసేస్తున్నాడో మనకు తెలియదు. కానీ విన్న మనుషులు మనవాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అమాయకులు కొన్ని విషయాల్లో, చెప్పుడు మాటలు తొందరగా వింటారు. ఆ అబద్ధం విన్న తర్వాత అది దాని అసలు నిజం ఏంటనేది ఆధారంతో చూసేదాకా ఆ అబద్ధాన్ని నిజమని నమ్ముతారు. సో లోకేష్ గారు అరెస్ట్ అయ్యారు అనేది కూడా ఒక అబద్ధమే. ఎందుకు ఇది క్రియేట్ చేశారు? కేవలం ఆ 2 కోట్ల రూపాయల వాచి లంచం ఇస్తూ అడ్డంగా దొరికాడు జగన్ రెడ్డి. అడ్డంగా ఒక హైకోర్టు జడ్జికి లంచం ఇస్తుంది, దాన్ని టాపిక్ మళ్ళించాలి. ఇంకో పక్కన షర్మిల గారు వచ్చి బేభత్సమైన వాస్తవాలు ఆవిడ బయటెట్టేస్తుంది, దాన్ని టాపిక్ మరల్చాలి. కాబట్టి ఈ 2 పాయింట్లని టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఒకటి లోకేష్ గారు అరెస్ట్ అయ్యారని పెట్టండి, రెండోది పొత్తులు ఏదో తేడాలు వచ్చేస్తున్నాయి, ఇప్పుడు జనసేనలో టీడీపీలు కొడేసుకుంటున్నారని పెట్టండి. ఒకసారి ఆలోచించండి. వైసీపీ ఏదన్నా చెప్పినప్పుడు నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించండి. లోదర్ గారా చూడండి, లోదర్ గారు మరి ఆయన అడిగి చూడండి, లోకేష్ గారు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. ఏమండి, ఎవరన్నా ఒక వ్యక్తి కొన్ని రోజులు 1-2 రోజులు బయట కనపడలేదంటే ఇక మన జగన్ రెడ్డి గారి కుటుంబంలో జరుగుతున్న ఆచారం ప్రకారం అయితే పక్కలో ఉంటాడో లేకపోతే అమ్మ కమ్క అయిపోతాడో అనుకోకండి. కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి, కొన్ని ఫ్యామిలీ పనులు ఉంటాయి, అలాగే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ కాబట్టి కొన్ని వ్యూహాలు ఉంటాయి. అర్థమైందా? కనీసం అర్థం చేసుకుని కొంచెం ఆలోచించండి రా వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసేటప్పుడు. ఎందుకంటే మీరు చేసిన తప్పుడు ప్రచారం ఇప్పుడు అది అబద్ధం అని తెలిసింది జనాలకి. చీయని ముఖం మీద వస్తారు కదా, ఎట్రా ఈ మాత్రం దానికేనా అని. అయినా నా తెలియగడుగుతాను, మనీ లాండరింగ్ కేసులో అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. అసలు మనీ లాండరింగ్ చేసే అగత్యం ఈయనకేంటి? ఈయనెందుకు మనీ లాండరింగ్ చేయాలి? ఒకవేళ నిజంగా మనీ లాండరింగే చేసే అవసరమే ఉంటే సింపుల్గా జగన్ రెడ్డి గారిలాగా ఆ పిల్ల సజ్జల గారిని కదా పంపిస్తాడు. జగన్ రెడ్డి పిల్ల సజ్జలనే కదా దుబాయ్ పంపించాడు, కోవిడ్ పంపించాడు, అమెరికా పంపించాడు. అలాంటి పిల్ల పకోడిగాళ్ళని ఎవరన్నా ఉపయోగిస్తారు నిజంగా మనీ లాండరింగ్ చేసేవాళ్ళు అయితే. మనీ లాండరింగ్ చేసేవాళ్ళు వాళ్ళ కాలేజీలు చేస్తారా? అది అక్కడ అమెరికాలో మనీ లాండరింగ్ చేస్తుంటే మనీ లాండరింగ్ పోలీసులు పట్టించుకున్నారట. పట్టించుకుని లోకేష్ గారిని జైలు రెడ్డి అమ్మ కథలో. అంటే రే మీకు ఆంధ్ర ప్రజలు అంతే రిపప్పలా కనపడతారా? రే వైసీపీ పేటీఎం బ్యాచ్
ఈ ఆంధ్ర వాళ్ళందరూ ఎర్రిపప్పలో మేము ఏది చెప్తే అది నమ్ముతారు. లోకేష్ గారిని అమెరికాలో అరెస్ట్ చేశారంటాం, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారిని నెదర్లాండ్లో పోలీసులు పట్టుకున్నారంటాం, పవన్ కళ్యాణ్ గారిని పాకిస్తాన్లో మిలిటరీ అరెస్ట్ చేసిందంటాం. ఎర్రిపప్పలే కదా ఆంధ్ర వాళ్ళు నమ్మేస్తారు అనుకుంటున్నారా? ఏం మనుషులరా మీరు? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా బాబు? చిచ్చి, ఇన్ని అబద్ధాలు చెప్పుకుని ఎలా బతుకుతున్నారా? జగన్ అన్నదే మీకు అదే నేర్పించాడు, మీకే మీరు అదే పాటించుకుంటూ ముందుకు పోతున్నారు. చి, మీ గురించి మాట్లాడడానికి కూడా అసేమేస్తున్నారా బాబు? ఇది ఓ బతికేనా అనిపిస్తుంది.